పాక్ దుష్ట ఆలోచనలు ఎక్కడా తగ్గటం లేదు. మరొక విధ్వంసానికి, మరొక దారుణానికి తెగబడ్డానికి వ్యూహం రచిస్తున్నారు. అయితే గతంలో లాగా మళ్ళీ ఏ విధ్వంసం జరగకూడదు, ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు. ఇది భారతదేశ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ చాలా పటిష్టంగా, ఒక పక్క రావనియండి, మరోపక్క ఆర్మీ అవనియండి, మరోపక్క నేవీ అవనియండి, త్రివిధ దళాలు శపథం చేసినాయి. ఈసారి ఎవరైనా ఉగ్రమూకలు భారత్లోకి అడుగు పెడితే వాళ్ళు పని అయిపోయినట్టే, వెనక్కి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు. ఏ ఒక్క ప్రాణానికి హాని కానివ్వమని. అయినప్పటికీ కూడా దుర్బుద్ధి ఉన్నవాళ్ళు దొడ్డిదారిని రావడానికి ట్రై చేస్తుంటారు. భారత్లోకి ప్రవేశించడానికి బార్డర్ ప్రాంతం అనే కాదండి, సుదీర్ఘమైన బార్డర్ ప్రాంతం అనే కాకుండా తీర ప్రాంతం కూడా చాలా కీలకంగా మారనున్న నేపథ్యం గతంలో కూడా మనం చూసాం. ఏదైతే సబ్మెరీన్ విశాఖను అసలు ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. గాజాలో మనకు క్లియర్గా కనిపిస్తుంటాయి అవన్నీ కూడా ఆ మూవీలోని. సో ఇప్పుడు అదే పరిస్థితి. ఏ రకంగానైనా ఒరిస్సా తీర ప్రాంతం అవనియండి, భువనేశ్వర్ ప్రాంతం, లేకపోతే విశాఖ తీర ప్రాంతం నుంచి కోస్టల్ ద్వారా ఉగ్రమూకలు ఎంటర్ అవ్వడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయండి. భారత జలాల్లోకి ప్రవేశిస్తున్నాయి. చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఒక్కసారిగా మనం చూడొచ్చు, భారత్లోకి ఉగ్రమూక ప్రవేశించడానికి ఈ జలాల ద్వారా ఉగ్రవాదులు ఎంటర్ అయ్యడానికి ఇదిగో ఇదంతా కూడా సీ కోస్ట్. మనం ఒకసారి చూడొచ్చు, బంగాళాఖాతం నుంచి రావడానికి వీళ్ళు అన్ని దారులు కూడా వెతుకుతున్నారు. కానీ ఎక్కడికక్కడ ఫుల్ స్టాప్ పెడుతున్నారు వాళ్ళు. దీంట్లో ముఖ్యంగా గంగపుత్రులు, మత్స్యకారులు హై అలర్ట్లో ఉన్నారు. వాళ్ళని కాదని ఎవ్వరూ కూడా ఇందులోకి ప్రవేశించలేరు. ముంబై దాడుల నేపథ్యం అన్నది అయిపోయింది. అది వాళ్ళకి ఆ రోజు కలిసి వచ్చింది, ఎంటర్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో సముద్ర జలాలన్నీ కూడా ఒక పక్క కోస్ట్ గార్డ్, మరో పక్క నేవీ, మరో పక్క గంగపుత్రులు మత్స్యకారులు పూర్తిగా దాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్నారు. ఎటువంటి చిన్న హడావిడి కనిపించినా, ఎటువంటి చిన్న ఉప్పు అందినా ఇంకా ఉప్పు నీటిలో వాళ్ళు కలిసిపోవాల్సిందే. భారత్ ఓడరేవులో కలకలం. ఒక నౌకలో 21 మంది పాకిస్తానీలు. దీంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. చాలా కీలకమైన అంశం ఇది. 21 మంది పాకిస్తానీలు ఒడిస్సా ఓడరేవులో వాళ్ళు 21 మంది పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఒరిస్సా మార్గం ద్వారా రావడానికి ట్రై చేశారు. పారాదీప్ పోర్ట్లో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వెంటనే రంగంలో దిగారు. ఇది ఎవరి ద్వారా వచ్చింది? మత్స్యకారుల ద్వారా. మత్స్యకారులు సముద్రంని నమ్ముకుని బతికేవాళ్ళు. గంగతల్లి ఆశీస్సులతో వాళ్ళు తెడ్డేశారంటే వాళ్ళు అసలు మత్స్యకారుల గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే తెల్లవారుజామునండి 2 గంటల 3 గంటల ప్రాంతంలో చిమ్మ చీకట్లో సముద్రానికి ఎదురిగి వెళ్తున్నారంటే వాళ్ళ ధైర్యం ఎవరికి దగ్గర ఉంటుంది? వాళ్ళ సాహసం మామూలు సాహసాలు చేస్తారు. వాళ్ళు సొరచేపలను కూడా పట్టేస్తారు, తిమింగలాలతో కూడా పోరాడతారు. అంత శక్తిశీలు వాళ్ళు. వాళ్ళు కళ్ళు గప్పి ఎవడూ కూడా భారత్ జలాల్లోకి రాలేరు. ఇప్పుడు కూడా అదే జరిగింది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెంటనే పారాదీప్ పోర్ట్ అధికారులు అలర్ట్ అయిపోయారు. మొత్తం 25 మంది సిబ్బందితో కూడిన ఎంటీ సైరన్ 2 అనే కార్గో షిప్ తెల్లవారుజాము ప్రాంతంలో ఇందులోకి ప్రవేశించడానికి ట్రై చేసింది. భారత్ జలాల్లోకి ప్రవేశించడానికి ట్రై చేయడం అంటే ఆల్మోస్ట్ పారాదీప్కి అతి చేరువుగా వచ్చేసింది. ఇక ఒడిస్సాలోని పారాదీప్ ఓడరేవుకు దగ్గరగా ఇది చేరుకొచ్చింది. దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా వెళ్తున్న నౌక ఇది. అంటే పారాదీప్ని టచ్ చేసుకుని దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా ఈ నౌక వెళ్లాల్సిన అవసరం ఉంది. చూడండి ఎంత కీలకమైందో. ఇందులో దొరికారు వీళ్ళు. దీని ద్వారా భారత్లోకి ప్రవేశించి ఆ నౌకలోకి దూరి ఎంటీ సైరన్ 2 ఈ రకంగా రావడానికి. ఇందులో ఎక్కడున్నారు వీళ్ళు? అసలు ఏ రకంగా వీళ్ళు ఇందులోకి వెళ్ళడానికి ప్రయత్నించారు? భారత్లోకి ప్రవేశించడానికి చూశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం 11,350 మెట్రిక్ టన్నుల ముడి చమురు చేరవేసేందుకు పోర్టుకు వచ్చింది ఈ నౌక.
ఏదైతే MT Siren 2. ఇక అధికారుల తనిఖీలో బోర్డ సిబ్బందిలో 21 మంది పాకిస్తాన్ వాసులు. దీంతో ఒక్కసారిగా షాకు గురయ్యారు. చూడండి, ఎక్కడ దక్షిణ కొరియా నుంచి సింగపూర్ వెళతా పారాదీప్లో ముడి చౌకుల కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం 11,350 మెట్రిక్ టన్నులు ఇక్కడ ఈ ముడి చౌరుని చేరవేసేందుకు ఈ పోర్టుకు వచ్చిన దానిలో అధికారులు తనిఖీ చేస్తే అనుమానం వచ్చి ఒక ఇన్ఫర్మేషను చాలా సీక్రెట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవ్వరూ కూడా తప్పించుకుని వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ఆ ఆపరేషన్లో దొరికింది ఇది. 21 మంది పాకిస్తాన్లు పారాదీప్ పోర్టులో భద్రత కట్టుదిట్టం చేస్తారు ఇమీడియట్గా. అంతేకాకుండా విశాఖ పోర్ట్ అవనివ్వండి, చెన్నై అవనివ్వండి, ఇవన్నీ కూడా పూర్తి సముద్ర జలాలకి అతి చేరువుగా ఉన్న నగరాలు ఏవైతే ఉన్నాయో మహానగరాలు, అవన్నీ కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇక ఓడలోని మిగిలిన 4 భారత్, థాయిలాండ్కి చెందినవారు. చూడండి, వాళ్ళే 21 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు భారత్ చెందిన వాళ్ళు, థాయిలాండ్, అందులో ఉద్యోగం చేసుకునేవాళ్ళు. అయితే పారాదీప్ పోర్టుకు వచ్చే ఓడలో పాక్ సిబ్బంది ఉన్నారని ఇమిగ్రేషన్ విభాగం హెచ్చరించింది. ఇది ఎలా తెలిసింది, పైకి ఎలా వచ్చింది? ఇమిగ్రేషన్ విభాగం హెచ్చరించింది, బాబు వాళ్ళందరూ దూరారు, జాగ్రత్తగా చూసుకోండి. సో వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కడున్నారంటే 21 మంది ఆయిల్ ట్యాంకర్లో దాక్కున్నారటండి. మరి అది ఏదో సినిమాల్లో చూస్తున్నట్లుగా. లోపల షిప్లో ఒక ఆయిల్ ట్యాంక్ ఉంటే ఆ ట్యాంకులో కొంతమంది దాక్కుని ఉన్నారు. అంటే వాళ్ళు ఊహించలేదు అనమాట. ఏదో రకంగా పారాదీప్ పోర్టులోకి చేరిన వెంటనే ఈ ముడి చమురు దించే ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది కదా, ఆ ప్రాసెస్లో పోర్ట్ నుంచి బయటకు వచ్చడానికి స్కెచ్ గీశారని చెప్పి అందుతున్న వార్తలు. సో ఇమిగ్రేషన్ విభాగం హెచ్చరికతో ఒడిశా మెరైన్ పోలీసులు, CISF భద్రతను కట్టుదిట్టం చేసింది. అంటే వాళ్ళకి ఉప్పు అందనివ్వలేదు. రెండ్రా బాబు చూసుకుందాం అన్నారు, నెమ్మదిగా లోపలికి రానిచ్చారు. ఇప్పుడు పులిని వేటాడాలంటే ఏం చేస్తారండి, బోను పెడతారు. బోను పెట్టి లోపల ఒక మేత వేస్తారు, ఏదోటి ఒక గొర్రెను ఇంకో దాన్ని పెడతారు. అది లోపలికి నెమ్మదిగా వెళ్ళినట్టు తప్పని బోను మూసుకుంటుంది. సేమ్ అదే, రండి అని చెప్పి వదిలేరు వాళ్ళు ఫ్రీగా వదిలేరు. ముందే ఇమిగ్రేషన్ వాళ్ళు వీళ్ళు చెప్పేశారు, ఇదిగో వీళ్ళు ఇంతమంది ప్రయాణిస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, హై అలర్ట్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇచ్చారో వీళ్ళు సముద్రం మధ్యలోనే వీళ్ళు పట్టుకోవాలంటే షిప్ను పట్టుకోగలరు. కానీ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో తెలియదు కాబట్టి లోపలికి రానిచ్చారు, నెమ్మదిగా లోపలికి రానిచ్చారు. వచ్చాక ఒక పట్టు పట్టారు. ఇక ముడిచరును అప్లోడ్ చేసేటప్పుడు సిబ్బందిని డీబోర్డింగ్ చేయకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. చూసారా, ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళని అక్కడి నుంచి కిందకి రానివ్వలేదు, మొత్తం పహారా కాసేశారు. అది ఒక మూవీ సీన్లో ఉంటుంది. చాలా కట్టుదిట్టంగా మొత్తం మెరైన్ పోలీసులు, CISF వాళ్ళు అందరూ దిగిపోయారు. నేవీ సిబ్బంది కొంతమంది, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని కిందకి దిగనీయకుండా అక్కడ దింపకుండా ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. MT Siren 2 నౌక ప్రస్తుతం తీరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పోర్టు దగ్గరికి రాకముందే ఏదైతే ఈ బార్డర్లోకి వచ్చేసారో అక్కడ దాన్ని అలా స్టాప్ చేయించారు. ఇక సింగిల్ పాయింట్ మూరింగ్ వద్ద లంగర్ వేయించారు. భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఈ సైనిక ఉద్రిక్తతల దృష్ట్యా ఓడరేవును హై అలర్ట్లో ఉంచిన అధికారులు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎంతమంది ఉన్నారు, 21 మంది. ఎవరు వాళ్ళు నిజంగా పనికి వచ్చారా, వేరే అంశాల్లో వచ్చారా, వస్తే ఆయిల్ ట్యాంకుల్లో ఎందుకున్నారు, ఇవన్నీ కూడా అనుమానం. అంటే బయటకు వస్తున్న వార్తల నేపథ్యం ఇవన్నీ కూడా చాలా సీక్రెట్ ఆపరేషన్స్ కాబట్టి ఎవరో అధికారులు వచ్చి బయటికి చెప్పరు. మనకి దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇందులో ఉన్న అంశాలన్నింటినీ కూడా. సో చాలామంది చొరబడ్డారు కదా, సముద్ర మార్గాల నుంచి స్లీపర్ సెల్స్ చాలా ఉన్నాయి. రోహింగ్యాలు ముసుగులో చాలామంది వచ్చారు. చాలామంది హైదరాబాద్లో లేరా, విశాఖపట్నంలో లేరా, బెంగళూరులో లేరా, చెన్నైలో లేరా, లేరు అని చెప్పగలరా? చెప్పే పరిస్థితి లేదు. ఉన్నారు. డేంజర్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఎరిగి ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న అనుమానం వచ్చినా సరే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. పోలీస్ శాఖకి ఇమ్మీడియట్గా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఏ విధ్వంసం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే రగిలిపోతున్నారు వాళ్ళు, చావు దెబ్బ తిన్నవాళ్ళు. పాముని పూర్తిగా చంపితే పర్లేదు, సగం కొట్టి చంపితే అది ఖచ్చితంగా పగ తీర్చుకుంటుందట. ఏదో రకంగా అది చచ్చినా పర్లేదని కాటేయడానికి చూస్తుందట. అదే వైఖరి పాకిస్తాన్. సో వాళ్ళు కాచు కూర్చుంటున్నారు. ఏ చిన్న రంధ్రమైన వాళ్ళకి దొరికిందంటే అందులో నుంచి మారణ హోమం చేయడానికి మాత్రం వాళ్ళు వెనకాడరు. అది సముద్ర ద్వారా అవనివ్వండి, బార్డర్ ద్వారా అవనివ్వండి, లేకపోతే ఇక్కడున్న వాళ్ళు అవనివ్వండి, ఇక్కడున్న ముసుగుల్లో అవనివ్వండి. ఇండియాలో
దాక్కున్న, ఇండియాలో విధ్వంసం చేయడానికి వచ్చిన ఉగ్రమోకలు ఏ సమయానైనా విరుచుకుపడే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ప్రాణాలతో భయం లేదు. అమాయకులను ఎంతమందినైనా సరే అన్యాయంగా కిరాతకంగా చంపడానికి వెనకాడరు. సో సముద్ర జలాలన్నీ కూడా పటిష్టమైన భద్రతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఒక హెచ్చరిక మాత్రమే, ఇన్ఫర్మేషన్ మాత్రమే. పారాదీప్ది ఇలాంటి దీపాలు చాలా ఉన్నాయి, ఇలాంటి పోర్టులు చాలా ఉన్నాయి. వాటిల్లో నుంచి ఏ పోర్టులో నుంచైనా రావచ్చు, ఏ రకంగా అటాక్ చేయొచ్చు. ముంబై దాడులని మర్చిపోవద్దు. అది ఇప్పటికీ ఎప్పటికీ కూడా అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఆ జాగ్రత్తలు ప్రతి పౌరుడు తీసుకోవాలి. మనిషికి ఒక పోలీసుని ఎవరు పెట్టలేరండి, మనిషికి ఒక భద్రత ఎవరు ఇవ్వలేరండి. మన భద్రత మనమే చూసుకోవాలి, మన జాగ్రత్తలో మనమే ఉండాలి. ఇప్పుడు మన బండి మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మన డ్రైవింగ్ మన స్టీరింగ్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా మనమే డ్రైవ్ చేసుకోవాలి. పక్కోడు చెప్తాడా, ఎదురు వెహికలోడు చెప్తాడా, వెనకాతల వెహికలోడు చెప్తాడా? ఇది అంతే దేశ భద్రత విషయంలో కూడా. ప్రతి ఒక్కరూ వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి. డ్రైవింగ్ చేసినప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో రోడ్డు మీద యాక్సిడెంట్ అవ్వకుండా వెళ్ళడానికి ప్రతి పౌరుడు కూడా ఇలాంటి అంశాల్లో కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న అనుమానం వచ్చినా స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే బ్రేక్ ఏమా, అది ఎవరైనా చెప్తారా? ఇది అంతే. ఎదుటి వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతున్నది అనుకోండి, బ్రేక్ వేసి ఆపుకోమా? జనాలు వస్తున్నారు అనుకోండి, బ్రేక్ వేసి ఆపుకోమా? సిగ్నల్ పడింది అనుకోండి, బ్రేక్ వేసి ఆపుకోమా? అది ఎవరైనా చెప్తారా? చెప్పరు, ఎవరూ చెప్పరు. ఇది కూడా అంతే. మన చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కడు తన ఒక సైనికుల్లా భావించుకుండి ఆ రకంగా అడుగులు వేస్తే ఎటువంటి విధ్వంసం జరగదు. చిన్నదైనా సరే, చిన్నదైన క్లూ దొరుకుతుంది. వాళ్ళు ఎక్కడి నుంచి ఊడిపడరు కదా, మన కళ్ళ ముందే తిరుగుతుంటారు. ఏమాత్రం చిన్న అనుమానం వచ్చినా మనమే అటాక్ చేసినా లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇమీడియట్గా ఆ విధ్వంసం ఆగుతుంది. సో ఎలాంటి జలాల్లో నుంచి భారత్లోకి ప్రవేశించడానికి ఎవ్వరు చూసినా సరే అదే ఆఖరి రోజు కావాలి. అదే జరుగుతుంది. పారాదీప్ పోర్ట్లో పాకిస్తాన్ నుంచి సుమారు 20 మంది పైన చొరబడ్డం అన్నది చాలా సీరియస్గా భారత ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేటట్లుగా కోస్ట్ గార్డ్, నేవీ పూర్తి భద్రతల మధ్య మత్స్యకారుల సహాయంతో ఎవ్వరూ కూడా ఎంటర్ అవ్వకుండా గస్తీ కాస్తున్నారు.